సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సమయమిదే సమయమిదే
ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధంగా ప్రార్థనలో ఉందాం. ఇప్పటి వరకు పాటల్లో నడిపించిన మహాదేవుడు జరగబోతున్న కార్యక్రమంలో కూడా దేవుడు మనతో ఉండి మనందరినీ నడిపించినట్లుగా వాక్యము కొరకు మన మధ్యలో ఉన్న పెద్దపట్నంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న రత్నకుమార్ గారు, పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. దేవుడు మనకు ఏ వర్తమానాన్ని అందించబోతున్నాడో అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే ప్రభువా, సియోనులో చేరటానికి సంగమా ఇది సమయమే కదా ప్రభువా. నాయనా, ఇదిగో నీ దాసులు ప్రభువా, డానియేల్ గారు ప్రభువా, నాయనా సంఘమును కలిసి నాయనా ప్రతి నెలలో ఈ విధముగా ఈ రీతిగా నాయనా ఈ గ్రామమును రక్షించబడాలని, ఈ గ్రామము రక్షణ పొందాలని, ఈ గ్రామమంతా ఉగ్రతను తప్పించుకోవాలని, నీ మోక్ష రాజ్యములో, నిత్య రాజ్యంలో, శాశ్వత రాజ్యములో నీతో కూడా ఉండాలని ప్రభువా నైనా వారు పడుతున్న ప్రయాసకు నైనా మీరు ప్రతిఫలం ఇవ్వండి నాయనా. ఈ గ్రామమంతా మీ రక్షణ ప్రభువా చూచినట్లుగా చేయండి ప్రభువా. నాయనా ఈ కొడుకుకు నాయనా ప్రభా సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను యేసయ్యా. నైనా నీకు వందనాలు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నైనా దూర దేశము నుంచి లేక దూర ప్రాంతము నుండి మీ సేవకులను వాక్యమును నాయనా ఎత్తడానికి స్థలానికి, గ్రామానికి, ప్రాంతానికి ప్రేమించి స్థలానికి తీసుకుని వచ్చారు ప్రభువా. నాయనా గత నెల రోజుల నుంచి నాయనా ఈ యొక్క కూడిక నిమిత్తమే ప్రార్థన చేస్తూ సంఘాలుగా వస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా ఈ రాత్రికాల సమయంలో నాయనా వర్తమానం ద్వారా నాయనా ఏ వర్తమానం అయితే తీసుకుని వచ్చారో ఆ వర్తమానం ద్వారా ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, సంఘానికి దీవెనకరముగా నాయన మీ సేవకుల్ని నిలబెట్టుకుని మీరు మరుగుపరుచుకుని ఆనాడు ఏలియాని ఎత్తిపెట్టుకున్నట్లుగా నాయన మోసేని ఎత్తిపెట్టి ప్రభా నాయన మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా నాయన మీ సేవకులని మరుగుపరుచుకుని నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ఈ ప్రాండాలము చుట్టూ మీరు కాపుదలంచండి. మరి ఎటువంటి ఆటంకము కానీ, ఎటువంటి అభ్యంతరం కానీ, ఎటువంటి దుష్టుడికి కానీ, సైతానికి కానీ, శేఖడికి కానీ అధికారం లేకుండా నీ ఆత్మ ఇక్కడ సంచరించినట్లుగా, మీ దూతలను ఇక్కడ సంచరించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి యేసయ్యా. మరి దూర ప్రాంతంలో ఇదే సమయానికి స్థలంలో ఉండవచ్చినటువంటి నీ దాసులు డానియేల్ గారిని, ఇద్దరు కుమారుల్ని కూడా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆ బిడ్డలని నేను ఆ స్థలంలో ఉంటుండగా కూడా మీ కృప నుంచి మరలా ఆ సమయాన్ని ముగించుకుని సురక్షితంగా ఈ ప్రాంతానికి క్షేమముగా తీసుకున్నారని డాక్టర్లో పరమ డాక్టర్ వేయండి, పరమ వైద్యమును చేసి మీ నామానికి మహిమకరంగా ఆ బిడ్డలకు కూడా తోడుగా ఉండమని సమయంలో జ్ఞాపకం చేసుకుని సంఘ బిడ్డలందరినీ పురుకల్పమని, బలపరచమని, ఈ కొడుకుని దీవెనకరంగా జరిగించమని, జరుగుతున్న కార్యక్రమం అంతటినీ లేకుంటే మీ సేవకులు వర్తమానం అంతట్లో తోడుగా ఉండి చక్కగా ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీ గొప్ప నామానికి ఆస్వాదించుకుంటారని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ అదేవిధంగా ప్రార్థనలో ఉందామండి. కొన్ని నిమిషాలు అదేవిధంగా ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ అదేవిధంగా రెండు హస్తములు పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా వాక్యంతో మాతో మాట్లాడమని, ఎక్కువగా ఈ యొక్క రోజు దూర ప్రాంతము నుంచి మా దైవజనులు తీసుకొచ్చారు నాయన. అయా మీకు వందనాలు, అయా మీకు వందనాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని విశ్వాసంతో అందరం కూడా కొన్ని నిమిషాలు దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, వందనాలు. యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా ఈరోజు ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని స్పందించండి నాయన.
దాని ప్రకారముగా మేము నడుచుకోవడానికి సహాయము చేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. అయా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, జీవము కలిగిన దేవా మీకు యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మహిమ గల దేవా మీకు వందనాలు, ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రాలు, ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహనీయుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. అత్యంత ప్రేమామూర్తి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ప్రార్థనలో ఉందామండి. మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పెందూరులో పరిచర్య జరిగిస్తున్న కృష్ణాపర్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి మనల్ని కొంతసేపు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఉందాం. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన తండ్రి, వందనాలు ప్రభా. మా గొప్ప దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా తండ్రి నీకే స్తోత్రం నా ప్రభా. ఈ సాయంత్రం వేళ సమయంలో మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. తండ్రి దైవ సేవకులు నా ప్రభా దానియేలు కనుక జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా ప్రభా ఇవి ఏర్పాటు చేసిన నా ప్రభా ఈ అద్భుతమైన నాయన కార్యక్రమంలో నాయన మీరుండి నా ప్రభా జయకరంగా జరిగించడానికి మీ కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా ప్రభా ఈ గ్రామానికి కావాల్సిన అయ్యా వర్తమానం నా ప్రభా నాయన ఇదిగో నా ప్రభా అయ్యా గొప్ప దైవజనులు నా ప్రభా మోసకొచ్చి నా ప్రభా అయ్యా ప్రకటిస్తుండగా మీరుండి నడిపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ గ్రామానికి నా ప్రభా వెలుగు దయచేయండి ప్రభా. ఈ గ్రామానికి రక్షణ దయచేయండి ప్రభా. ఈ గ్రామానికి నా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నా ప్రభా. సహాయం చేయండి, ఆదరించమని అడుగుతున్నాం నా ప్రభా. అలాగే నా ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకునే నా ప్రభా సహాయం చేయండి ప్రభా. ఇదిగో నా ప్రభా ఈ ప్రాంగణమంతయు నా ప్రభా పరిశుద్ధపరచండి ప్రభా. తండ్రి మీరుండి నా ప్రభా ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించడానికి మీ కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనను ఆలకించిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్ర. మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఉర్లగొంద తిప్పలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు యేసురాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి కొంతసేపు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. వాక్యము కొరకు అనేక విషయాల్లో కూడా దేవుడు మనతో తోడుగా ఉండి మనల్ని నడిపించినట్లుగా, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతసేపు ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మరలా ఈ సంవత్సరం చివరిలో మనమందరం కూడా ఈ విధంగా ప్రభువుని స్తుతించి ప్రార్థించి ఆరాధించే గణపరిచేటువంటి ప్రభు మనకిచ్చిన ఈ అద్భుతమైనటువంటి రాత్రిని బట్టి మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఆత్మరూపిగా మా మధ్యలో సంచరిస్తున్న మా ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ఈ ప్రాంతపు ప్రజలను, మల్లంపూడి ప్రాంతపు ప్రజలకు కావలసినటువంటి సందేశాన్ని మీరు సిద్ధపరిచి మా మధ్యకి మీరు నీ దాసులను నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. వారు మా మధ్యకి తెచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. అయ్యా ఇంతవరకు ప్రభువా సంఘము అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి సహోదరులు, విశ్వాసులు, ఆత్మీయులైనటువంటి వారు చక్కటి పాటల ద్వారా అయ్యా నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా వారిని బలపరిచి నడిపించినందుకై స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నీ దాసులను నిలబడుతుండగా నీ దాసుల ముఖాంతరములోండి నీవే నాతో మాతో ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. మైకు శబ్దం ద్వారా వింటున్న ప్రజలతో కూడా మీరు మాట్లాడండి. ఈ ప్రాంతానికి కావలసిన
రక్షణ మార్గాలు మీరు దయచేయండి. ఎంతోమంది నిన్ను ఎరిగిని ప్రజలు, నీ వద్దకు రాలేని ప్రజలు, ఎంతోమంది నిన్ను చూడలేని మనుషులు ఎంతోమంది ఉండగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకోవడానికి, రక్షణ మార్గములో వారు నడిపించబడడానికి సహాయం చేయండి. ఈ మల్లపూడి ప్రాంత ప్రజలకు కావలసిన రక్షణ మార్గాన్ని మీరు సిద్ధపరచండి నాయనా. నీ దాసులు డానియల్ గారిని బట్టి మీకు వందనాలు. వారు పడుతున్న ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నేను కొండవీటి బాబురావు గారు మా మధ్యకి మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి ద్వారా చక్కటి వర్తమానాన్ని మీరు మాకు అందించండి. వారిని నిలబెట్టుకుని మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఈ రాత్రి నీ దాసులు నిలబడుతుండగా మహిమ కలిగినటువంటి మాటలతో ప్రభువా నీవు నీ దాసులను నిలబెట్టుకుని వాడుకోండి ప్రభువా. ఈ రాత్రి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. నీ నామ మహిమ ఘనత కొరకు ఈ రాత్రి సభను ఆశీర్వాదకరంగా మా కొరకు సిద్ధపరచండి. ఈ సభ ద్వారా అనేక ఆత్మీయమైన మేలులు, అనేక ఆత్మీయ సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందవలసిందిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరు కూర్చోనండి. దయచేసి అందరు కూర్చోనండి. దైవజనులు మన మధ్యలోకి వెంచి ఉన్నారు. ఇంకా అటు ఇటు ఎవరు తిరగవద్దు. చక్కగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో నిశ్శబ్దముగా దేవుని యొక్క సన్నిధిలో మనమున్నామని భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం మీ చైర్స్ అన్నీ మీ చేతితో పట్టుకుని కొంచెం ఎదరికి వచ్చేయండి. ఒకసారి మైక్ కొంచెం ఎదురుకు వచ్చేసేయండి. కొంచెం ఇంకా 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 ఎదురుకు వచ్చేసేయండి. వెనకున్న వారు కూడా అందరూ కూడా ఇక్కడ కూడా కొంచెం చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి యోగ్యపడవలసిందిగా ప్రభువు పెట్టి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరిని కానయ్యా. నీ కృప నాకు తోడుంటే అంతే చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ కరిగిన వేళ ఎవరు కంటికి కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. ఎవరైనా లేకున్నా ఎవరున్నా లేకున్నా ఏ
స్థితిలో నేనున్నా, నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నన్ను విడువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు. ఇరిగిన మనసు నీకుంటే ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు. ఇరిగిన మనసు వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. హీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మైక్ చూడండి. హలో చెక్ చెక్ 1 2 3. ట్రిపుల్ పెట్టండి అన్న, ట్రిపుల్ పెట్టుకో. హలో చెక్ 1 2 3. ఈ మానిటర్ నా వైపు తిప్పండి. మానిటర్ హలో చెక్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడుతున్నాను, సెట్ చేసుకోలేపి. ఇప్పుడు ఈ మెసేజ్ అయిన వెంటనే నేను గుడివాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాల. ట్రైన్ ఎక్కి నెల్లూరు జిల్లా గూడూరు వెళ్ళాలి. అప్పుడు నేను ఈ సెల్లో ట్రాక్ చూస్తూనే ఉన్నాను. అది ఎక్కడ దాకా వచ్చిందో హంపింగ్ రాకుండా చూసుకోయా. ఇప్పుడు దీన్ని చూసుకుంటా వాక్యం చెప్పాలా. ఓకేనా మీకు? ఓకే కదా? సో దీన్ని చూసుకుంటా వాక్యం చెప్పినప్పుడు నాకు ట్రైన్ మిస్ అవ్వకుండా మళ్ళీ నేను నెల్లూరు జిల్లా గూడూరు దగ్గరికి రేపు 3 రోజులు మీటింగ్స్, అక్కడికి వెళ్ళటానికి బాగుంటుందన్నమాట. ఒకసారి సెట్ చేస్తే నేను ఇక మాట్లాడతాను. ఇక మిమ్మల్ని కదిలిచ్చిన మైకోడలు ఇంకా. హలో చెక్ 1 2 3. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్ 1 2 3. రైటండి, కదిలిచ్చిపోకండి ఇంకా. అందరూ బాగున్నారా? భలే ఉందండి ఈ ప్లేసు. బ్యూటిఫుల్ ప్లేస్. చక్కటి కట్టలను కట్టారు చుట్టూరు. ఒక పెద్ద మహాసభలాగా ఇంత లైటింగ్ పెట్టి, ఆ పాస్టర్ గారు కేరళలో ఉండి అక్కడ ఉండి కూడా ఇక్కడ నడిపిస్తున్నాడంటే పాస్టర్ గారు చాలా గ్రేట్. ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న ఇంట్రెస్ట్, ఆయనకున్నటువంటి దేవుని సేవ ఎడల మంత్లీ వన్స్, నెలకు ఒకసారి పెట్టేటువంటి ఈ కార్యక్రమం దేవుడు ఆ బిడ్డకి ఇంకా పరిచర్యలో, ఆయన మందిరానికి, ఆయన మినిస్ట్రీకి రాబోయే రోజుల్లో ఇది ఒక సహకారంగా, డెవలప్మెంట్గా ఉండును గాక. మా గురించి కూడా ప్రార్థన చేయండి ప్రియులారా. మరి గ్యాప్ లేకుండా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. యూట్యూబ్లో మీరు నా మెసేజ్లు మీరు వినొచ్చు. చక్కగా దాంట్లో సెల్లోకి వెళితే మీరు నా పేరు టైప్ చేశారనుకోండి, చాలా మెసేజ్లు మీకు ఓపెన్ అవుతాయి. కొండవీటి బాబురావు అనే పెట్టాం, నా పేరే పెట్టాము దానికి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది సెల్ ఫోన్లు ఉంటున్నాయి కదండి,
మీరు లోపలికి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి కొండవీటి బాబురావు అని టైప్ చేశారనుకోండి, బోల్డ్ మెసేజ్లు ఓపెన్ అవుతాయి. మీరు మధ్యాహ్నం పాటు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా మీకు ఇష్టం ఉంటే వినొచ్చు. కడప నుంచి మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య గారు యూట్యూబ్లోకి వెళ్ళి కొండవీటి అని కొడుతుంటే కొండవీటి దొంగ, కొండవీటి సింహం ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయట. మీరు కూడా అట్లా టైప్ చేస్తారని ముందే చెప్తున్నా. నా పూర్తి పేరు టైప్ చేయాలి, కొండవీటి బాబురావు అని టైప్ చేయాలి. నేను ఏ దేశం వెళ్ళినా అక్కడ నాకు ఫ్యాన్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి చాలా పెద్ద పెద్ద మీటింగ్స్కి పోతుంటా. మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, కొండవీటి బాబురావు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ బిజినెస్ చేయండి నేను. నాకు బోల్డ్ మంది మిలియన్స్ వ్యూస్ వింటూ ఆధ్యాత్మికంగా వాళ్ళే మేలు పొందుతుంటారు. మీరు కూడా వినుమని ఈ సమయంలో ప్రేమతో మనం చేసుకుంటూ, మీ సెల్ ఫోన్లు మోక్కకూడదు, సైలెంట్లు పెట్టుకుని తలకాయ తిప్పకూడదు. మళ్ళీ నేను ఏమన్నంటే ఫీల్ అవ్వకూడదు. ముందు చెప్తున్నా, నా వైపే చూడాలి. పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులాగా తలకాయ దించారంటే నల్లమారి దెయ్యం దూరిద్ది మీలో. ముందే చెప్తున్నా. కాబట్టి ఇటువైపే చూసి బైబిల్ రెఫరెన్స్ అవుతున్నప్పుడు మాత్రమే తలకాయ దించాలి. ఓకే, అప్పుడు దాకా ఇటువైపే చూస్తూ చక్కగా దేవుని పక్కన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. పక్కన వాళ్ళని